హాయ్ పిల్లలు, ఈరోజు మనం తెలుసుకునే కథ పేరు కాకి సమయస్ఫూర్తి. అనగనగా ఒక అందమైన అడవిలో అనేక రకములైన పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఆ అందమైన అడవిలో ఒక అందమైన పచ్చ నెమలి ఉండేది. ఆ పచ్చ నెమలికి తాను చాలా అందంగా ఉంటుందని మిగిలిన పక్షులను చులకనగా చూసేది. ఎవరితోనూ స్నేహం చేసేది కాదు. ఆ పచ్చ నెమలి ఆ అడవిలో ఉన్న ఒక తెల్ల నెమలితో చాలా స్నేహంగా ఉండేది. అవి రెండు చాలా కలిసిమెలిసి ఉండేవి. అయితే ఒకరోజు ఇది గమనించిన ఒక కాకి ఆ పచ్చ నెమలి మరియు తెల్ల నెమలితో స్నేహం చేయాలి అనుకొని ఆ కాకి వాళ్ళ దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఆ కాకి ఇలా అంటుంది, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు చాలా స్నేహంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు. నాకు కూడా మీతో కలిసి స్నేహం చేయాలి అని ఉంది అని చెబుతుంది. అది విన్న పచ్చనెమలి, నువ్వు చాలా నల్లగా ఉంటావు. మేము చాలా అందంగా మరియు బాగా నాట్యం చేస్తాము. మాకు నీతో స్నేహం చేయాలి అని లేదు అని కాకికి చెబుతుంది. అప్పుడు ఆ కాకి చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు పచ్చనెమలి అడవిలో తిరుగుతూ ఉండగా అక్కడికి ఒక వేటగాడు వచ్చి ఆ పచ్చనెమలిని పట్టుకోవటానికి వలతో సిద్ధంగా ఉన్నాడు. వేటగాడిని గమనించని పచ్చనెమలి అటుగా వెళ్ళి వలలో చిక్కుకుంది. వేటగాడు పచ్చనెమలి పట్టుకొని చాలా ఆనందంగా అడవిలో నడుస్తూ ఆనందంగా ఇంటికి వెళుతున్నాడు. ఇది గమనించిన ఆ కాకి తన స్నేహితుడిని కాపాడుకోవాలని మనసులో అనుకుంటుంది. అప్పుడు ఆ కాకి తన స్నేహితుల అయిన మిగిలిన కాకుల సహాయంతో ఆ వేటగాడు వెళ్ళే మార్గంలో ఒక పెద్ద గుంటను తీస్తారు. అప్పుడు ఆ కాకి వేటగాడు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఈ పచ్చనెమలిని పట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా దగ్గర కొంచెం బంగారం ఉంది. అది నీకు కానుకగా ఇస్తాను అని అంటుంది. అది విన్న వేటగాడు కాకితో ఇలా అడుగుతాడు, అసలు నువ్వు ఎందుకు బంగారం కానుకగా ఇస్తాను అంటున్నావు? నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ కాకి ఈ అడవిలో ఆ పచ్చనెమలి చాలా అందంగా ఉంటుందని మరియు ఎవరితోనూ స్నేహం కూడా చేసేది కాదు. అందుకని ఆ పచ్చనెమలిని పట్టుకున్నందుకు నేను ఆ బంగారం నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఆ బంగారం మన దగ్గరలో ఉన్న ఒక పెద్ద గుంటలో ఒక చిన్న స్వర్గ మార్గంలో దాచాను. నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అని ఆ గుంటని చూపిస్తుంది. అప్పుడు ఆ వేటగాడు పచ్చనెమలితో బంగారం కోసం ఆ గుంటలోకి దూకుతాడు. వేటగాడికి ఆ గుంటలో ఎక్కడా సొరంగ మార్గం కనపడదు. అప్పుడు వేటగాడు నేను మోసపోయాను అని అనుకొని అక్కడ ఉన్న కాకితో నన్ను రక్షించమని అడుగుతాడు. అప్పుడు ఆ కాకి నా స్నేహితుడిని వదిలేస్తే నేను నిన్ను రక్షిస్తాను అని చెబుతుంది. వేటగాడికి వేరే మార్గం లేక సరే అని చెబుతాడు. కాకి తన స్నేహితుల సహాయంతో వేటగాడిని రక్షిస్తుంది. కాకి వేటగాడితో, నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు. నీ జీవితం కోసం మరి ఒక జీవులను, పక్షులను బాధ పెట్టడం చాలా తప్పు అని చెబుతుంది. అది విన్న వేటగాడు చాలా బాధపడి నన్ను క్షమించమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
పచ్చనెమలి కాకితో క్షమాపణలు చెబుతుంది. అప్పటి నుంచి ఆ పచ్చనెమలి అందరితోనూ కలిసిమెలిసి స్నేహంగా ఉంటుంది.